ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను ఈ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. మనము దేవుని చేతిలో భూషణ కిరీటముగా రాజకీయ మకుటముగా మనము వాడబడాలి అంటే దానికి చేయాల్సినటువంటి పని ఒకటే. ఏంటి అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మనము ఎంతగా ప్రార్థన పరులమైతే అంతగా దేవుడు మనల్ని తన పరిచర్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నువ్వు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లరా, ఈ వాగ్దానాన్ని వింటున్న వారు ఒకసారి గమనించాలి. చదువుతున్న పిల్లలైతే ప్రార్థనతో స్టడీస్ని ప్రారంభించండి. మంచి ఉన్నత స్థితికి హెచ్చింపబడతారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు ప్రార్థనతో ఉద్యోగ ప్రయత్నం కనిపెట్టుకొని ఉండి చేయండి. తప్పక దేవుడు మంచి ఉద్యోగములను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ వ్యాపారం చేసేవారు ఎవరు ఏ అవసరత చేత, ఏ అక్కర్ల చేత, ఏ ఇబ్బంది చేత ఉన్నారో వారందరూ కూడా అవసరతలో మీరు ఉండినట్లు, తీర్చబడినట్లు దేవుని యొక్క సమ్ముఖంలో ప్రార్థనతో ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని రాజకీయ భూషణముగాను, కిరీటముగాను, రాజకీయ మకుటముగాను, దేవుని చేతుల భూషణముగాను దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఇది గమనించి ఈ సత్యాన్ని మీరు ఎరిగి, దేవా నన్ను ఆ ప్రకారంగా చేయండి, నాకు ప్రార్థనాత్మను దయచేయండి అని చెప్పి దేవుని సముఖంలో ప్రార్థనతో వేడుకుంటారా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ యొక్క ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడిన చక్కటి వాగ్దానమును బట్టి స్తోత్రం. ఈ వాగ్దానం ప్రభువా మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి. మీ చేతుల్లో భూషణ కిరీటాలుగా, రాజకీయ మకుటముగా మేము ఉండినట్లు సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి. కృప చూపించండి, కాపుదలనిచ్చి నడిపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలందరికీ రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకుడి కోసం సిద్ధపరచమని, ఘనతా మహిమ స్తుతి మీరు పొందమని యేసయ్య శక్తి కలిగిన స్తుతించి ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.